యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నా బిడ్డ మీద పడి ఏడవటం కాదు, ముందు మీరేం చేస్తున్నారో అది బయటపెట్టండి. వైదేహి, అవునమ్మమ్మా, రాజగురువు కోసం బావగారు ఆశ్రమానికి కారు పంపింది. ఆ విషయం గురువుగారికి తెలిసి కూడా అక్కడికి రాలేదంటే దానికి కారణం వీళ్ళే అయ్యుంటారు. మమ్మల్ని అంటున్నావేంటి వైదేహి? ఆయన రాకపోవడానికి మాకు ఏంటి సంబంధం? అవును, ఆయనొస్తే ఎక్కడ భవిష్యవాణి చెప్తారో, ఎక్కడ మీ బండారం బయటపడిపోతుందోనని రాకుండా మీరే ఏదో చేసుంటారు. ఏ వైదేహి, ఏం మాట్లాడుతున్నావు? ఉన్నదే మాట్లాడుతున్నానక్క. నా బిడ్డ భూమి మీద అడుగు పెట్టడం మీకిష్టం లేదు. గురువుగారొస్తే ఖచ్చితంగా నా బిడ్డ వరమే అని చెప్తారు. అది మీకిష్టం లేదు. అందుకే రాకుండా ఏదో కుట్ర చేసుంటారు. మేమే చేసామని ఎలా చెప్తావు? ఆధారాలు లేకుండా నిందలు వేయొద్దు. అన్నింటికీ ఆధారాలక్కర్లేదు. ఆ మనుషులతో ఉన్న అనుభవాలు చాలు. చాలు వైదేహి. ఇప్పుడు గురువు గారిని ఇక్కడికి రాకుండా మేము ఆపుతున్నాం అంటున్నావు కదా. ఒకవేళ వస్తే ఏమంటావ్? వస్తే మంచిదే కదా. అందరం ఆయన కోసమే ఎదురు చూస్తున్నాం. మీకన్నా మేమెక్కువగా ఎదురు చూస్తున్నాం. ఆయన వచ్చాక, ఆయన చెప్పింది విన్నాకైనా మా గురించి మీకు తెలుస్తుంది. మమ్మల్ని అనుమానించడం మాంటారు. అవును, అప్పుడు తెలుస్తుంది వైదేహి. మేము కుట్రలు చేయడం లేదు, నీ కడుపులో బిడ్డ మూలంగా మేమే బలవుతున్నాము అని. చాలు వాలి. రాజగురు వచ్చాక ఆయనే చెప్తారు. ఇక్కడే ఉంటే ఉగాది పచ్చడిలో విషం కలపడానికి మనం ఇక్కడున్నామంటారు. పదండి పదండి. వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడే ఉంటే మీ పన్నాగాలు పథకాలు వేసుకోవడం కుదరదు కదా. లక్కీ, ఉగాది పూట కూడా గొడవలేంట్రా? సంవత్సరం మొత్తం మళ్ళీ గొడవలు పడ్డానిక? రాజగురు వచ్చే వరకు ఎవ్వరూ ఏం మాట్లాడకండి. నువ్వు రా ఊర్మిళ. రాజగురువు గురించి ఏమైనా తెలిసిందేమో. నేను వెళ్ళి కౌశల్యని అడిగి దేవాంష్కి ఫోన్ చేయమంటాను. వైదేహి, తొందరగా చేయమ్మా. అలాగే అమ్మమ్మా. మంచి ఐడియా ఇచ్చే ఊర్మిళ. రాజగురువు రాకపోతే మనల్ని అనుమానించేవాళ్ళు. ఇప్పుడు రాజగురువు వస్తాడు కాబట్టి, మనం చెప్పమన్నది చెప్తాడు కాబట్టి ఇక మన మీద ఏ అనుమానమూ ఉండదు. అయినా వైదేహికి అనుమానం ఎలా వచ్చింది? మన ప్లాన్ ఏమైనా తెలిసిపోయిందంటావా? మన ఆలోచనలు ఏదో ఒకలాగా తెలుస్తూనే ఉన్నాయి కదా. ఇది కూడా అలాగే తెలిసిపోయిందేమో. కానీ తర్వాత మనం రాజగురువు రావాలని ప్లాన్ మార్చాం కదా, అది తెలీదు. ఇప్పుడు రాజగురువుని చూసి షాక్ అవుతుంది. షాక్ కాదు, సంబరపడిపోతుంది. కానీ మన ప్లాన్ అని తెలియదు కదా. రాజగురువు నోట తాను ఊహించిన మాట విని అప్పుడు షాక్ అవుతుంది. తన కడుపులోని బిడ్డ ఈ ఇంటికి శాపమని, సర్వనాశనం చేయబోతుందని రాజగురువు చెప్పాక పిచ్చెక్కిపోతుంది. రాజగురువు మాట శాసనమవుతుంది. ఆ వైదేహి బిడ్డ పాలిట మరణ శాసనమవుతుంది. పదండి. ఎంత కుట్ర పన్నారో. రాజగురువు చేతి అబద్ధం చెప్పిస్తున్నారా? ఈ విషయం వెంటనే బావకి చెప్పాలి. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. పూజారి గారు చెప్పండి. మా రాజగురువు విశ్వనాథ శాస్త్రి వారు శిష్యులతో కలిసి ఇక్కడికొచ్చారు. వాళ్ళెక్కడున్నారు? ఇంతవరకు ఇక్కడే ఉండాలి. అయినా భవిష్యవాణి చెప్పాలని మీ ఇంటికే వెళ్ళాలన్నారు. అందుకని గుళ్ళో పంచాంగ శ్రవణం కూడా వేరే వాళ్ళని చేయమన్నారు. మరి ఇక్కడ లేరంటే మీ ఇంటికే బయలుదేరి ఉండాలి. అవునా? మా ఇంటికి రాలేదే.
అలాగే పూజారి గారు. సరే. వైదేహి, బావా బావా, ఇక్కడ ఇది ఘోరం జరగబోతుంది. ఏం జరగబోతుంది? గుడికి వస్తే రాజగురువు మనింటికే బయలుదేరారని చెప్తున్నారు. వచ్చారా? వస్తున్నారు బావా, కానీ అమ్మవారు పలికించే భవిష్యవాణి చెప్పడానికి కాదు. మన బిడ్డ జీవితాన్ని తలకిందులు చేయటానికి రాజగురువు మన ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు. ఏంటి వైదేహి నువ్వు అనేది? గురువుగారు మన బిడ్డకి కీడు తలపెట్టడమా? అది కల్లో కూడా జరగదే. లేదు బావా, ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఆయన మాట మన ఇంటికి వేదవాకు కదా, అందుకని ఆయన నోటితో మన బిడ్డ శాపమని చెప్పించబోతున్నారంట. లేదు వైదేహి, గురువుగారి కంఠంలో ప్రాణం పోయినా నోటి వెంట అబద్ధం రాదు. నాకు తెలుసు బావా, కానీ వాళ్ళంత నమ్మకంగా చెప్తున్నారంటే మనకి తెలియందేదో జరగబోతుంది. మన కుటుంబం మేలు తప్పించి గురువుగారు వేరే ఏది ఆలోచించరు వైదేహి. ఆయన నోటి వెంట అబద్ధం రావడం అంత సులువు కాదు. ఒకవేళ చెప్పారు అంటే అంత బలమైన కారణం ఏదో ఉండే ఉండాలి. ఒకవేళ అలాంటి కారణం ఏదన్నా ఉండి మన బిడ్డ గురించి తప్పుగా చెప్తే ఏంటి పరిస్థితి బావా? ఆయన మాటలే ఇంట్లో వాళ్ళు వింటారు కదా. వైదేహి, అలా జరగదు, నువ్వు కంగారు పడుకో. అలా జరగకుండా నేను చూసుకుంటాను. నేను వస్తున్నాను, బాయ్. గురువుగారు అబద్ధం చెప్పడం ఏంటి? ఒకవేళ చెప్తే కారణం ఏమై ఉంటుంది? దేవాంశ్ బాబు, రాజగురువు గారి గురించి అడిగారుగా బాబు. ఆయన శిష్యుల్ని ఈవిడ చూసిందట. అవునా? ఎక్కడ చూశారండి? శిష్యులందరూ స్పృహలో లేకుండా ఉంటే వాళ్ళని వ్యాన్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు బాబు. స్పృహలో లేరా? ఏం జరిగిందండి? ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? ఏమో బాబు, స్పృహ కోల్పోయారు కదా, హాస్పిటల్కి తీసుకెళ్లారేమో అనుకున్నాం. అసలు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తారు? వాళ్ళని తీసుకెళ్లిన వాళ్లలో ఈవిడుందా? ఉంది బాబు, ఈవిడ కూడా ఉంది. అర్థమైంది చెంచల. రాజగురువు శిష్యుల్ని అడ్డం పెట్టుకుని ఆయన చేత నా బిడ్డ గురించి అబద్ధాలు చెప్పాలని చూస్తున్నావా? నిన్ను వదలను, ఎక్కడున్నా కనిపెడతాను. ఏమైంది బాబు? ఏం లేదండి, చాలా పెద్ద సాయం చేశారు. థ్యాంక్స్ అమ్మా. ఇంతకీ చెంచల ఎక్కడ ఉండుంటుంది? అవును, ఈ విషయం వాలి వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటున్నారంటే చెంచల చేస్తున్న సంగతి వాలీకి తెలుసుండాలి. అసలు వాలి వాళ్లే ఇదంతా దగ్గరుండి చేయించుండాలి. హలో సార్, మీకు ఒక నెంబర్ పంపిస్తున్నాను సార్. దాని నుంచి లాస్ట్ కాల్ ఎక్కడికి వెళ్ళిందో కొంచెం ట్రేస్ చేసి చెప్తారా? అలాగే చెప్తాను దేవాంశ్ గారు. థ్యాంక్ యూ సార్. ఈ గడపలో కాలు పెట్టిన ప్రతిసారి ఇక్కడ జరగబోయే మంచిని చెప్పి సంతోషపెట్టాను, జరగబోయే చెడు గురించి చెప్పి జాగ్రత్త పరిచాను. కానీ ఇప్పుడు ఒక మంచిని చెడుగా, అబద్ధాన్ని నిజంగా చెప్పడానికి అడుగు పెడుతున్నాను. దశరథ రామయ్య, నీ వారసత్వ కళని నా నోటి మాటలతో చిదిమేయడానికి వెళుతున్నా. నన్ను క్షమించు. నా పాపానికి నిష్కృతి లేదా? ఈ పాపపు మాట నా నోటి నుండి వచ్చాక మరో మాట రాకుండా నా ప్రాణాలను హరించు. గురుగారు నమస్కారం. గురుగారు, పెద్దమ్మా, ధనమ్మా. నమస్కారం గురుగారు. గురుగారు వచ్చారు. పెద్దమ్మా,
నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. మీకోసమే ఎదురు చూస్తున్నాం. ప్రతిసారి మీరొచ్చినప్పుడు నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఎదురు చూశాను. కానీ మీరిప్పుడు ఇంట్లో అడుగు పెట్టగానే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. దేవాంశ్ ఎక్కడా? మిమ్మల్ని వెతుక్కుంటూనే వెళ్ళాడు గురువుగారు. అయినా మీకోసం అబ్బాయి ఆశ్రమం దగ్గర కారు ఏర్పాటు చేశాడు. మీరు ఆశ్రమానికి రాలేదా? లేదమ్మా, అమ్మవారిని దర్శనం చేసుకుని నేరుగా ఇక్కడికే వస్తున్నాను. ఒక్కరే వచ్చారు? మీ శిష్యులు? శిష్యులు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. శిష్యులు ఎప్పుడు గురువుగారిని వదిలిపెట్టి ఉండరే. ఒకవేళ శిష్యుల్ని అడ్డం పెట్టుకుని గురువుగారి చేత అబద్ధం చెప్పించాలని చూస్తున్నారా ఏంటి? రాలేని పరిస్థితి అంటే ఏమైంది గురువుగారు? ఏమైనా సమస్య ఉంటే చెప్పండి. సమస్య ఏమీ లేదమ్మా, అంతా నారాయణుడే చూసుకుంటాడు. మన భారం అంతా ఆ నారాయణుడి మీదే వేసి మన పని మనం చేయాల్సిందే. సందేహం లేదు, శిష్యుల్ని ఆపదలో పెట్టి మీరు గురువు గారితో అబద్ధం చెప్పించాలని చూస్తున్నారు. చెప్పండి గురువుగారు, మీరు చెప్పబోయే భవిష్యవాణి కోసం ఈ కుటుంబం 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. చెప్పండి. అవును గురువుగారు, మా కుటుంబానికొచ్చిన ఆపదేంటో, మా వంశనాశనానికి దారి తీసే పరిస్థితులు ఏంటో చెప్పండి. నువ్వేం జరుగుతుందని అడుగుతున్నట్టు లేదు, ఏదో జరగాలని కోరుకొని అడుగుతున్నట్టుంది. ఎవరేం కోరుకున్నా కోరుకోకపోయినా గురువుగారు చెప్పాల్సిందే చెప్తారు కదా బ్రదర్. అసలు ఏం చెప్తారో విందాం. మీరు చెప్పండి గురువుగారు. ఆగండి. ఏంటి వైదేహి, భయం వేస్తోందా? ఎక్కడ నీకు వ్యతిరేకంగా నిజాలు చెప్తావురానని? నిజాన్ని అబద్ధంగా చెప్పించొచ్చేమో, కానీ నిజం ఎప్పుడూ అబద్ధమైపోదు. బావింకా రాలేదు కదా, వచ్చాక మొదలు పెడితే బాగుంటుందని. లక్కీ, దేవాంష్కి ఫోన్ చేసి గురువుగారు వచ్చారని చెప్పు. సరే అమ్మా. అమ్మా, నాట్ రీచబుల్ వస్తుందమ్మా. పాపం గురువుగారిని వెతుక్కుంటూ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏమో దేవాంశ్. దేవాంశ్ వచ్చే వరకు గురువుగారిని వెయిట్ చేయించడం బాగోదు. అవును, దేవాంశ్ వచ్చాక గురువుగారు చెప్పింది చెప్పొచ్చు గాని ముందు గురువుగారిని చెప్పనివ్వండి. గురువుగారు చెప్పండి. మీరు చెప్పలేనమ్మా. చెప్పలేరా? ఎందుకు గురువుగారు? స్వాహ, గురువుగారికి ఎప్పుడేం చెప్పాలో తెలుసు. కాసేపు ఓపిక పట్టు. చెప్పడానికే వచ్చాను కదమ్మా, చెప్తాను. కానీ ఇప్పుడు గడియలు మంచివి కావు. మీరు అడుగుపెట్టిన గడియల్ని మించి మంచి గడియలు ఏముంటాయి గురువుగారు? చెప్పండి, పర్లేదు. వాళ్ళు ఏంట్రా తొందర? ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు చెప్పకూడదో గురువుగారికి నువ్వు చెప్పాలా? భగవంతుడా, బావ తొందరగా రావాలి. గురువు గారి సమస్య తీరిపోవాలి. ఏ భయం లేకుండా నిజం చెప్పాలి. నన్ను క్షమించమ్మా. కాసేపు అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి.
ఏకాంతాన్ని అనుగ్రహించండి. అలాగే గురువుగారు. వైదేహి, గురువుగారికి ధ్యానమందిరం చూపించు. అలాగే అత్తయ్య. రండి గురుగారు. వెళ్ళండి గురు. వెళ్ళండి. నువ్వెక్కడికి? గురువుగారిని చూసుకోవడానికి. గురువుగారు ధ్యానం చేసుకోవాలి, ఏకాంతం కావాలి. గురుగారు, పాలు పలహారాలు స్వీకరించండి. మీ నోటి వెంట సత్యం తప్ప మరొకటి పలకరు. దాన్ని ఈ ఇల్లంతా నమ్ముతుంది. నా బావ నమ్ముతున్నాడు. కాని అలాంటి మీ నోటి వెంట మీ మాట నా బిడ్డ భవిష్యత్తుని శాసిస్తూ రాబోతుంది గురువుగారు. మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా వైదేహి, దయచేసి లేమ్మా. ఇంకా నా మనసుని భారం చేయకో. ఒకటి గుర్తుపెట్టుకో, ఏది జరిగినా ఆయన ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు. ఆ భగవంతుడు తలచిన దాన్ని పలకడం మాత్రమే నా ముందున్న మార్గం. నాకు మరో మార్గం లేదమ్మా. ఆయన తలంపే మీ నోటి వాక్కైతే ఆనందంగా స్వీకరించేదాన్ని. కాని మీ నోటి మాటను మార్చి పలికిస్తున్నారు. వైదేహి, అవును గురువుగారు. ఉప్పాసి కందు పొరుడు పోసుకోకుండానే కక్ష సాధిస్తున్నారు. నిజాన్ని మాత్రమే పలికే మీ నాలుక ఏ కారణం చేత అబద్ధాన్ని పలకపోతుందో తెలియదు. కాని మీ నోటి వెంట వచ్చే ఆ మాట ఓ పసి ప్రాణానికి సంబంధించింది మాత్రమే కాదు, ముగ్గురి ఊపిరి. వైదేహి, కార్యసిద్ధి, సంకల్పసిద్ధి ఈ రెండింటినీ నమ్మి నువ్వు ఎప్పుడూ ముందడుగు వేయి. నా నోటి వెంట ఏ మాట వచ్చినా నీ బిడ్డ బతుకును బలికోరదు తల్లి. ఇది మాత్రమే చెప్పగలను. ఆ భగవంతుడి లీలల ముందు అందరం ఆటబొమ్మలం మాత్రమే. క్షమించమ్మా. నీ భర్త ప్రయత్నం ఫలించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను తల్లి. ఓం నమో నారాయణ. హలో దేవాంష్, నువ్వు చెప్పిన నెంబర్ నుంచి హాఫ్ అన్ అవర్లో ఒకే కాల్ వచ్చింది. నెంబర్ పంపిస్తున్నాను చూడు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా చెంచల నంబర్ అయి ఉంటుంది. ఎక్కడుందో కనుక్కోవాలి. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? తీసుకోండి.